వార్తారంగంలో సరికొత్త సంచలనం. వెల్కమ్ టు క్యూడబ్ల్యూఎన్ న్యూస్. నేను వి శ్రీనివాస్. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. ఒక జీ తెలుగు నేషనల్ మీడియా అంటే జీ తెలుగు అండ్ మ్యాట్రిక్స్ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పుడు ఒక సర్వే రిపోర్ట్ను అయితే రిలీజ్ చేసింది. అది మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ యొక్క 2024 ఎలక్షన్లో కేంద్రంలో లోక్సభ స్థానాల్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ని స్థానాలు సంపాదించుకుంటుంది, అలాగే యూపీఏ ఏదైతే ఉందో ఇండియా కూటమి ఏ ఏ స్థానాలు సంపాదించుకుంటుంది, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భాగంగా ఈ సంస్థ అయితే క్షుణ్ణంగా తన అధ్యయనాన్ని రిపోర్ట్ని బయటపెట్టింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాల్లో ఏ పార్టీ ఎక్కువగా స్థానాలు సంపాదించుకుంటుందో ఈ సర్వే అయితే ఇప్పుడే రిలీజ్ చేసింది. అది మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అయితే 2024 ఎలక్షన్లో కూడా కేంద్రంలోనూ మళ్ళా మోడీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారంటే అవును అని ఈ జీ న్యూస్ అండ్ మ్యాట్రిక్స్ సంస్థ ఆధ్వర్యంలో చేసినటువంటి సర్వేలో పూర్తిగా వెల్లడినట్లు మనకు చెప్తుంది. ఏదైతే ఎన్డీఏ కూటమిలో గత ఎన్నికల్లో 351 సీట్ల స్థానంలో సాధించుకుంటే ఇప్పుడు 377 స్థానాలు సాధించేటట్లు ఉందని ఈ సర్వే సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే ఇండియా కూటమి ఉందో ఇండియా కూటమి గత ఎలక్షన్లో 90 లోక్సభ స్థానాలను సాధించుకుంటే ఇప్పుడు కేవలం 4 స్థానాలు ఎగబాకి 4 స్థానాలు ఎక్కువగా సంపాదించుకునే అవకాశం ఉన్నట్లయితే ఈ యొక్క జీ న్యూస్ ఇప్పుడే రిలీజ్ చేసిన తన సర్వేను మీకు చెప్తున్నాను. అయితే ఇక్కడ చూసుకుంటే ఎన్డీఏ ఓటు శాతం చూసుకుంటే గతంలో 38.4 స్థానాల నుండి 43.6 స్థానానికి పడిపోయినా సరే ఏదైతే మోడీ గారి ప్రభుత్వం మళ్ళా కేంద్రంలో అధికారం చేపట్టబోతుందన్నట్టు ఈ జీ న్యూస్ సర్వే సంస్థ క్లియర్గా వెల్లడించింది. అలాగే ఇండియా కూటమి విషయానికి వచ్చినప్పటికైతే గతంలో 26.4% ఓట్లు సాధించుకోగా ఇప్పుడు 27% ఓట్లు సాధించుకునే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే ఇప్పుడే తన బ్రేకింగ్ న్యూస్లో వెల్లడించింది. అయితే ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పటికీ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలని, టీడీపీ అండ్ జనసేన పార్టీ 6 స్థానాలని కైవసం చేసుకునేటట్టుగా, అంటే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తన మెజార్టీని నిలుపుకుంటుందని ఈ సర్వే సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఏమన్నా ఉందంటే ఈ సర్వే అంతగా వ్యతిరేకత ఏమి జగన్మోహన్ రెడ్డి గారు లేదు అన్నట్లయితే ఈ సర్వేలో కూలంకషంగా చెప్పింది. అయితే గతంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48% ఓటు శాతం సాధించుకుంటే ఇప్పుడు 44 సాధించుకొని, అలాగే తెలుగుదేశం పార్టీ 44% స్థానాన్ని ఓటు శాతాన్ని సాధించుకునే అవకాశం ఉన్నట్లు చెప్పింది. అలాగే ఇక ఎమ్మెల్యేల విషయానికి వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో గతంలో 2019 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు సాధించుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 133 స్థానాలు సాధించుకునే అవకాశం ఉన్నట్లు జీ న్యూస్ సంస్థ మరియు మ్యాట్రిక్స్ సంస్థ ఆధ్వర్యంలో చేసిన సర్వేలో పూర్తిగా వెల్లడించింది. అయితే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ 42 స్థానాల్లో మాత్రమే గెలుచుకునే అవకాశం ఉన్నట్లయితే ఈ సర్వే సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మధ్య కాలంలో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో 2024 ఎలక్షన్లో కూడా లోక్సభ స్థానాల్లో పోటీకి జరిగే అవకాశం ఉంది. జరుగుతున్నందున ఇక్కడ కూడా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 9 స్థానాలు గెలుచుకొని, అలాగే బీజేపీ 5 స్థానాలు గెలుచుకొని, బీఆర్ఎస్ ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లయితే ఈ యొక్క జీ న్యూస్ ఇప్పుడే తన సర్వే రిపోర్ట్ని వెల్లడించింది. ఆ బ్రేకింగ్ న్యూస్ మీ ముందుంచే ప్రయత్నం చేశాను. అలాగే ఇంకా తెలుగుదేశం చాలా స్థానాలు ప్రకటించవలసి ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా స్థానాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ యొక్క అభ్యర్థుల యొక్క ప్రకటన తర్వాత కూడా ఈ సర్వేలో మార్పులు జరిగే
ఈ సర్వే అంచనాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే మనమైతే ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఏ సర్వేలు అన్నీ కూడా ఏ పార్టీకి మద్దతుగా నిలిచే మీకు అంతే చెప్పే ప్రయత్నం అయితే చేశాను. అలాగే ఇక ముందు కూడా ఏ సర్వే అయినా మీ ముందు పార్టీలకు అతీతంగా ఉంచే ప్రయత్నం ఏదైనా చేస్తుందంటే అది QNN న్యూస్ మాత్రమే మనం చెప్పుకోవచ్చు. దయచేసి ఇంతవరకు మీరు మా QNN న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ఇప్పుడే మన QNN ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.